దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుని యొక్క నామమును మనం ఎంతవరకు ఈ రీతిగా పాటల ద్వారా దేవుని కనపరచడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క అత్యున్నతమైన నామమును మనం పిల్లల ఎంతవరకు పాటల ద్వారా దేవుని కనపరచడానికి దేవుడు కృప చూపించారు. అలాగే ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైన మరి కార్యక్రమాలకి వెళ్తున్నాం. కార్యక్రమాల విషయాల్లోకి మనం వెళ్తున్నాం కనుక దేవుడే తన ఉన్నతమైన ప్రేమ చేత, దేవుడు తన వాక్యం చేత మనం దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విని దేవుని నామమును కనపరచుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ సభలో దేవుని వాక్యానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాల్ని చదువుకుందాం ప్రియులరా. ప్రకటన 2వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నోటి నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నువ్వు ద్వేషించుతున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దయ చూపించే తండ్రి, ఆదరించే దేవా, ఇదిగో నీ బలమైన ప్రేమ చేత మరి తండ్రి ఇదిగో ఈ పునరుద్ధానం నాడు నీ పరిశుద్ధ నామమును ఆరాధించడానికి, పూజించడానికి, ప్రభువా ఘనపరచడానికి, నీ నామమును గొప్ప చేటుకు అల్పులమైన మమ్మల్ని మీరు ప్రేమించారు, ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలయ్యా. ఏమి రుణం తెచ్చుకోలేం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. దయచేసి నాయన ఇదిగో నీ దేశుడు, నీ దాసుడు, నేను నిష్ప్రయోజకుడును ప్రభా, పనికిమాలంటూ వాడిని ఎందుకు పనికిరంటే నన్ను ప్రభా ప్రేమించి నీ సిలువ చాటును ప్రభా తండ్రి, నీ సిలువ రక్త ప్రభావం చేత నన్ను ప్రభా నీ పాద సన్నిధిలో నిలబడడానికి ప్రభా నేను ఇదేనా నీ సన్నిధానంలో నిలబడి ప్రభా నీ వాక్యం వివరించడానికి ప్రభా నేను ఉపక్రమిస్తుండగా దయచేసి నీ దాసును బలహీనతలను క్షమించండి. నీ సిలుచాడి నన్ను మరుగు చేసుకుని ప్రభా నీ విలువైన ప్రభా తండ్రి ప్రేమ చేత నాతో మాట్లాడు ప్రభా. అందరితోనూ మాట్లాడండి, నాకు కనబడి అందరికీ కనబడండి. సమస్తము ప్రభా ఘనత మహిమ ప్రభా మీరు ఆరోపించుకోమని ఏ సేవను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు ఇచ్చంత ప్రియులరా, చదువుకున్న లేఖనం భాగంలో మరి నికోలయిత దేవుడు మరి ద్వేషిస్తా ఉన్నాడంట. దేని ద్వేషిస్తున్నాడంటే నికోలయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నేను కూడా ద్వేషిస్తున్నానని మరి అక్కడ ఉన్న సంఘానికి, ఎఫీసులో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకీ నికోలయిత అనేది అంటే ఏంటంటే మనం నేర్చుకోవాలి. నికోలయిత అని అంటే ఏంటంటే ఇది ఒక రకమైన వ్యతిరేకవాదాన్ని తీసుకొచ్చే బోధ. ఇది ఏంటంట నికోలయిత ఏంటంటే వ్యతిరేకవాదాన్ని బోధించేది. అక్కడ దేవుని సంఘంలో మరి ఒక దేవుని సంఘంలో దేవుడు వాక్యము ఒక చెబుతుంటే దానికి భిన్నంగా మాట్లాడించడం, దానికి భిన్నంగా నడిపించాలని ఒక వ్యతిరేక భావాన్ని నికోలయిత బోధ అని ఇక్కడ రాశాడు. మరి బైబిల్లో యోహాను భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి నికోలయిత బోధలు మరి నికోలయిత క్రియలు ఇవన్నీ కూడా ఈ రోజున మరి సంఘాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకే దేవుడు మరి దృష్టి ఉంచి దేవుడు తన ఆత్మ చేత మరి పిల్లగా మరి వివేచించి మరి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైన యోహాను భక్తుడి ద్వారా ఈ విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకే నికోలయిత బోధల వల్ల మనకు కలిగే నష్టం ఏంటి? ఇప్పుడు భక్తి జీవితంలో మనం ఒక భక్తి కలిగి ఉన్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, దేవుని యందు పిల్లలుగా ఒక నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం, దేవుని రాకడికి ఎదురు చూస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం. అయితే దేవుని ప్రేమిస్తున్న మనము, దేవుని రాకడికి సిద్ధపడుతున్న మనము ఒక ప్రమాదపు కార్యాలు మరి దుష్టుడైన సాతాను మరి సంఘాల్లో మరి భక్తి జీవితంలో వాడు మరి పిల్లగా వాడు ఇన్వాల్వ్ చేసి మనల్ని దేవునికి విరోధమైన మరి వ్యతిరేక దశలో
నడిపించాలని సైతాను చాలా యుక్తి కలిగి ఉన్నాడు. అయితే ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దృష్టి నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనల్ని దర్శించి బలపరిచి తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈ విశ్వాసం ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఈ భక్తి ఎలా వచ్చింది? దేవుడు తన కుమారుడినిగా ఈ లోకానికి వచ్చి, మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి, ప్రియులరా మనందరి కొరకు ఆయన ఆకాశానికి భూమికి రజని వేలాడి అన్నాడు, ఇదిగో స్వరక్తమిచ్చి కొన్న సంఘం అన్నాడు. దేవుడికి స్తోత్రం. సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. ఈ సంఘాన్ని దేవుడు తన రక్తంతో కొన్నాడు. అందుకని మనము ఆయన విలువ పెట్టి కొనబడిన వారము అని లేఖనం మన గురించి రాయబడింది. దేవుడికి స్తోత్రం. కనుక ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఇగో ఈ ఒకటి నీలో ఉన్నది ఏంటంటే, నికోలేతల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడికి దేవుడు ఏదైతే ఇష్టపడలేదో అలాగే భక్తులమైన మనం కూడా దేవునికి ఇష్టం కానిది మనము ద్వేషించాలి. ఎందుకు ద్వేషించాలి అంటే ప్రియులరా, దేవుడు తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడింది. 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడునుగాక. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏంటంటే యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని కాపాడాలని, ఎప్పటి వరకు? ప్రభు రాకడికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు గనక ప్రభు రాకడలో మనం ఎలా ఉండాలి? నిందారహితముగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిందారహితముగా ఉండాలి, సంపూర్ణముగా ఉండినట్లుగా ఉండినట్లు కాపాడబడును గాక అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధుని గాకంటూ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన పిల్లగా దేవుడు తన యొక్క బిడ్డలు అన్నాడు, ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకుడును నిద్రపోడని వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని కాపాడేవాడు అండి. ఆయన కునుకుడు నిద్రపోడు, నీ పాదములు త్రుట్టిల్లనీయుడు అని లేఖనంలో రాయబడింది. అలాగే తన భక్తులుగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రాకడలో మనందరం కూడా ఆయన్ని సమీపించాలంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన రాకడ కొరకు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే నిందారహితంగా ఉండేటట్లుగా, సంపూర్ణంగా ఉండేటట్లుగా సంపూర్ణంగా మార్చబడి ఉండేటట్లుగా అంతవరకు కూడా కాపాడడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు మనకే తోడై ఉన్నాడు. అందుకని వాక్యంలో దేవుడు చెప్పాడు, సదాకాలం ఆయన మీతో కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నడున్నా సదాకాలం మీకు తోడై ఉన్నాను ప్రభు చెప్పారు. కనుక ప్రభు మనకు తోడై ఉన్నాడు. కనుక దేవుడు పిల్లలు మనందరినీ దేవుడు ప్రేమించి మనందరినీ కాపాడుటకు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడంటే చూడండి, రోమాపత్రిక దేవుడికి మన మీద మన ఎడల ఆయనకున్న ప్రేమ ఎంత ఉన్నతమైంది. ఆ ఉన్నతమైన ప్రేమ ఈ రీతిగా మనల్ని ఈ రీతిగా కాపాడడానికి కారణం ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనము రాయబడిన చూడండి, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడే పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకుంటున్నాడు ఆయన ఆయన శరీరమందు ఆయన ఏం చేశాడు? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. దేవుడికి స్తోత్రం. అంటే అన్నాడు, దేవుడు తన సొంత కుమారుడి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా.
అందుకనే శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనం దేని అనుసరించి నడుస్తాం మనం అండి? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏం చేశాడు? సొంత కుమారుని మరి పాప శరీరాకారంతో మన కొరకు పంపాడు. దేవుడికి స్తోత్రం. అంటే రక్త మాంసాలు ధరించుకున్నాడు దేవుడు. తన కుమారుని ఏం చేశాడు? రక్త మాంసాలు ధరింపజేసాడు. ఎందుకు ధరింపజేశాడు అంటే లేఖలో చూస్తుంది అని అక్కడ రాశాడనమాట. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడికి స్తోత్రం. కడికిన పిల్లర మనం పొందవలసిన పిల్లర మరి శిక్షను ఆయన శరీరమందు ఏం చేశాడంటే ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకని పిల్లర దేవుడు మరి మనం పొందవలసిన శిక్షను ఆయన పొందుకుని దేవుడు మనల్ని ఏం చేస్తుంటే మన కొరకు ఆయన పిల్లర తన ప్రేమలో వెల్లడపరుస్తున్నది. దేవుడికి స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఎఫెసీ పత్రికలో చూడండి 2వ అధ్యాయము 9-10 మనం అంటే ఏంటి అక్కడ ఇంకా క్లియరెన్స్ గా దేవుని వాక్యంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 9-10 అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడి వీడి లేదు. మరియు వాటి యందు మనము నడుచుకుని వలనని దేవుడు చేసిన మళ్ళీ చూడండి అక్కడ సరిగ్గా చూడండి. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే లేకపోతే క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అన్నాడు. ఏంటట? మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుకన అందుకని అన్నాడు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుడికి స్తోత్రం. ఏంటంట? ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. అందుకని ఇప్పుడు దేవుడు మనల్ని ఎలాగ సృష్టించాడంటే నూతన సృష్టిగా మార్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అన్నాడు. అందుకని మన జీవితంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు జరిగించడానికి దేవుడు తన కుమారుని మన కొరకు పంపించి పాప శరీరాకారం ధరించుకుని ఆయన శరీరం మందు పాపానికి శిక్ష విధించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకు ఇప్పుడు మనము సృష్టించబడ్డాం, దేవుని పిల్లలుగా ఈ లోకంలో అవతరించబడ్డాం. దేవుడికి స్తోత్రం. ఆయన ఎలాగైతే ఈ లోకానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి కుమారుడిగా అవతరించాడో అలాగే దేవుని కుమారుడు ద్వారా మరొక నూతన సృష్టిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కనుక దేవుని యొక్క మరి అద్భుతమైన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే పిల్లరా, దేవుడు ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేసిన ఆ పని ఏంటంటే మనము క్రీస్తునందు సృష్టించబడ్డాము. దేవుడికి స్తోత్రం. అందుకు నేను దేవుని బిడ్డను, నేను జీవిస్తున్నది నేను కాదు, ఇక నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తుని, నేను దేవుని బిడ్డని, దేవుని ప్రజలను అని ఒక ఉన్నతమైన భావముతో మనము మరి పిల్లరా ఈ భూమి మీద మన జీవిత యాత్రలో కొనసాగించాలి. అందుకనే భక్తులు, మన ముందున్న భక్తులు మేము పరదేశులము యాత్రికులము అని అన్నారు. దేవుడికి స్తోత్రం. అందుకని ఈ లోకంలో యెహోమందు దేని వారు లక్ష్యమించలేదు, యెహోమందు దేని మీద వారు దృష్టి పెట్టలేదు కాబట్టి వారు ఒక ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోగలిగారు. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అందుకని మనము సృష్టించబడిన వారము, ఆయన చేసిన పని ఉన్నాము. ఎందుకంటే మనం అతిశించడానికి మనలో ఏది కూడా లేదు. ఈరోజు దేవుని బిడ్డగా మారాం అండి, బాప్తిసం పొందుకున్నాం. అందుకని నేను దేవుని బిడ్డగా మారిపోయానంటే, నేను దేవుని దాసుడిగా మారిపోయానంటే నా గొప్పతనం వల్ల నేను మారలేదు. ఏంటంటే మన నీతి మురికి గుడ్డలతో సమానమని రాయబడింది. చూడండి మరి పిల్లగా చూడండి, రోమపత్రిక తీయండి 2వ అధ్యాయము 14వ వచనంలో. రోమపత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చూడండి 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా చూడండి.
ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారిని తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుకుండగాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? అన్ని జనులు ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ఏంటి క్రియలు చేస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. దేనితోటి? ధర్మశాస్త్రం లేకపోయినా సరే వారు ధర్మశాస్త్రముగా లేనివైనప్పుడు కూడా ధర్మశాస్త్రం మైనట్టుగా వారి మనసాక్షి సాక్ష్యం ఇస్తుందంట. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అంటే ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారిని తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా మన స్వాభావికముగా దేవుని ఎరగని వారు అండి, మనం అన్ని జనుల మునుపుడు దూరస్తులైన మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా శిలువజ్ఞము చేత మనం సమీపస్తులుగా చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. అందులో దూరస్తులైన మనల్ని ఇప్పుడు ఆయన సమీపస్తులుగా చేసుకోవడానికి ఏంటి మనకు ధర్మశాస్త్రం మనకి లేదు. అయినప్పటికీ ధర్మశాస్త్రం లేని మనల్ని పిల్లరా మరి దేవుడు తన ప్రేమ చేత మనందరినీ కూడా తన పిల్లరా ఆయన సృష్టింపబడిన వారుగా, ఆయన చేత నడిపించబడే ప్రజలుగా, ఆయన చేత దీవించబడే ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. అందుకనే మనము పిల్లల దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుడు తన చిత్తం దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడని లేఖలో రాయబడింది. దేవుడికి స్తోత్రం. కనుక మన జీవితంలో పిల్లరా దేవుడు మనం అతిశించడానికి మనలో ఏది కూడా లేదు. అందుకనే అయితే ఈ రోజుల్లో పిల్లరా దేవుని పిల్లలైన మనము దేవుడు ఏదైతే వద్దంటున్నాడో, దేవుడు ఏదైతే దేని ద్వేషిస్తున్నాడో వాట్ జీసస్ హ్యాట్స్ దేవుడు ఏది ద్వేషిస్తున్నాడు హూ ఈజ్ నికోలస్ అసలు నికోలస్ వాదం ఏంటి? ఈ రోజున మనం గ్రహించాలి, వివేచించాలి, మనం మేలైన దాన్ని అనుసరించాలి. అక్కడ మనం ఇందాక చదువుకున్నాం పిల్లరా, అక్కడ చదువుకున్న దాంట్లో నువ్వు నికోలైత బోధనలు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందులో మనం ద్వేషించవలసింది ఎందుకు దేవునికి అంగీకారం కాంది మనం ఎందుకు ద్వేషించాలి అంటే అక్కడ రాశాడు చూడండి. అక్కడే దేవుడు మనకు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 2:14 రండి. 2:14. పెర్గమ సంఘం మాట 2:14 అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేవనగా విగ్రహమునకు బలిచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరుడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బాధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఏంటంటది? అటువలనే నికోలత బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇది సంగతి. నికోలత బోధ ఏంటి? ఇక్కడ నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపుతున్నా. అవేంటంటే విగ్రహాలకు బలిచ్చే వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరుడ్డు అని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బిలాము అంటే ఎవరు? ఇశ్రాయేలులో ఒక ప్రవక్త బిలాము ఒక ప్రవక్త. బిలాము శపించబడితే శపించబడతారు, బిలాము దీవిస్తే దీవించబడతారు. బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఒక వ్యక్తి. అతడు ఏం చేశాడంటే పిల్లరా, బాలాకు అనే రాజు బిలాము ఏం చేశాడంటే బాలాకు ఏం చేశాడంటే బాలాకు ఒక రాజు. ఆ రాజు ఏం చేశాడంటే బిలాముని పిలిచి, బిలాము ఇదిగో నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు కనుక ఇదిగో ప్రపంచంలో ఒక జనాభా ఉంది. ఆ జనాభా ప్రపంచ ప్రజలందరికీ కూడా వాళ్ళు చూస్తే గడగడలాడవలసిన పరిస్థితి. అంతటి ప్రజలు అలాంటి బలమైన ప్రజలు వారు నా దేశం గుండా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వారిని జయించడానికి మాకు శక్తి చాలదు. ఎందుకంటే వాళ్ళ ముందు నడిచేవాడు దేవుడైనా యెహోవా. దేవుడికి స్తోత్రం. ఆ ప్రజల్ని జయించడానికి మాకు శక్తి లేదు కాబట్టి నువ్వు ఆ ప్రజల్ని ఏం చేయాలంటే శపించాలి అన్నాడు. అప్పుడు బాలాకు మాటలని, నువ్వు వాళ్ళని శపించినట్లయితే నేను నీకేం చేస్తాను, బహుమతిని ఇస్తానన్నాడు. అయితే బిలాము ముందు ఒప్పుకోలేదు, తర్వాత మరలా ఒప్పుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏం ప్రవచనం ఎత్తాడు? దేవుడు చెప్పాడు, ఇదిగో నీ నోటంట కాని మాట వస్తే మాత్రం నువ్వు
బ్రతకం అని చెప్పాడు. అయితే వెళ్ళాడు, మరి శాపానికి బదులుగా దీవుని వచ్చినమే మరి బిలాము నోట వచ్చింది. దేవుడికి స్తోత్రం. బాలాకు కోపం వచ్చింది. అదేంటి అలా చేసావంటే, అప్పుడు బిలాము ఏం చేశాడంటే బాలాకు ఒక దుష్టమైన ఆలోచన చెప్పాడు. దేవుని ప్రజలు శపించబడాలి, దేవుని ప్రజలు మరి శపించబడాలంటే, దేవుడు వారిని ద్వేషించాలంటే, దేవుడు వారిని సేదరించుకోవాలంటే, దేవుడు మరి ప్రజలను అసహించుకోవాలంటే అసహ్యమైన కార్యాలని మనం డైరెక్ట్గా వాళ్ళని ఎదుర్కోలేం, కానీ అసహ్యమైన కార్యాలు చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించాలి అని బాలాకు ఏం చేశాడంటే బిలాము ఒక ఆలోచన చెప్పాడు. అదే, ఇంకో నీ ప్రజలను తీసుకెళ్ళి మీ ఆడపిల్లని తీసుకెళ్ళి వాళ్ళకే పెళ్లి చేసేయండి, ఎందుకంటే అన్ని జనులు ఎవరు కూడా మరి చేసుకోవద్దని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? అన్ని జనులు ఎవరిని కూడా చేసుకోవద్దు అని చెప్పాడు. కనుకనే మీరు తీసుకెళ్ళి మీ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే, వాళ్ళని మోహించినట్లయితే ఆటోమేటిక్గా దేవుడికి వాళ్ళే విరోధులైపోతారు. ఆ రీతికి వ్యభిచారం ప్రేరేపించాడు అన్నమాట. వాళ్ళతోటి ప్రేరేపించినప్పుడు మరి బిలాము ఒక తప్పుడు ఆలోచన ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజల తర్వాత మరి చాలా విధాలుగా వాళ్ళు బాధించబడ్డారు, దేవుని చేత ద్వేషించబడ్డారు, దేవుని చేత తృణీకరించబడ్డారు. అనేక మంది మరి పొడవబడ్డారు, అనేక మంది శిక్షకు దేవుని కోపాగ్నికి లోనైపోయారు. ఈ రోజుల్లో సైతాను కూడా చాలా యుక్తుగా వ్యూహాలతోటి ఈ రోజున ప్రవక్తలని చెప్పుకుని, దేవుని సేవకులం అని చెప్పుకుని మరి పిల్లల సైతాను చాలా విధాలుగా సంఘాన్ని తప్పుడు బాధలతో, తప్పుడు సిద్ధాంతాలతోటి, తప్పుడు పిల్లల మరి తలంపులను, ఉద్దేశాలను ప్రకటించి ప్రజలను మరి పిల్లగా సంపూర్ణంగా ఉండినట్లుగా, దేవుని రాకడకు నిందారతులుగా ఉండుకున్నట్లుగా సైతాను మరి పిల్లలు చాలా మందిని ఈ రీతిగా బిలాము ఎలాగైతే ప్రేరేపించాడో అలాగే ఈరోజు చాలా మంది ప్రేరేపిస్తున్నా. పర్వాలేదు విగ్రహారాధన గారు తినేయండి, ఏమవదో, ప్రార్థన చేసి తినండి అంటున్నాడు. ఏంటంట? బలిచ్చే వాటిని తినేయండి ఆయన చెబుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? విగ్రహాలకు బలిచ్చే వాటిని మరి తిన్నట్లు, జాగ్రత్త చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి ఏం వడ్డారంట? ఇశ్రాయేలుకు ఉరి వడ్డాడు. ఉరి వడ్డీ అంటే ఆ ఉరి వడ్డీ అంటే ఆ బోను వడ్డీ, ఆ బోనులో ప్రజలందరినీ కూడా బంధించడానికి ఈ రోజున బిలాము అంటే నికోలస్ బాధలు, సంఘాల్లో నికోలతుల బాధలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లగా మనము ఇంకా చూసుకున్నట్లయితే, అందుకని ఇలాంటి వారి మీద దేవుని రాకడకు పిల్లగా ఏం జరుగుతుందో తెలుసా? పేతురు భక్తుడు చెప్పాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. అక్కడ రాశాడు, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. భక్తిహీనులను పట్టణాలు ఏం చేశాడు? దేవుడు భస్మం చేశాడు. నీతిమంతుడైన లోతును ఏం చేయడు? తప్పించాడు. దేవుడికి స్తోత్రం. భక్తిహీనతను ప్రేరేపించే బాధలు ఈ దినాల్లో. ఆ రోజున లోతు సొదొమ పట్టణంలో ఉన్నాడు. సొదొమ పట్టణం అంతా కామ వికారయుక్తంతో నిండిపోయారు. మరి కామ వికారయుక్తమైన నడవడి చేత మరి చాలా మంది బంధించబడ్డారు. అయితే లోతు మాత్రం ఏం చేసేవాడంట? బహు బాధపడేవాడంట. అయ్యో, ఈ ప్రజలు చెడిపోయారు, ఈ ప్రజలు పాడైపోయారు అని లోతు తన మనసులో బాధపడుతూ ఉండేవాడంట. అందునే లోతుమంతుడు నీతిమంతుడు లోతు అని రాయబడి. దేవుడికి స్తోత్రం. లోతు గురించి పాత్ర బదులు చూస్తే లోతు కుమార్తెలతో మరి సాంగత్యం చేశాడు. మరి లోతు సొదొమ పట్టణంలో ఉన్నాడు. అందులో లోతు లోకాసుని ప్రేమించాడు. అంటే లోకంలో ఉందని లోకం వైపు ఆకర్షించబడ్డాడు, పచ్చగాదాన్ని కన్నులు పెట్టాడు కానీ అని చాలా మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటొచ్చు. కానీ ప్రియులరా, లోతు ఆ సొదొమ పట్టణంలో ఉన్నాడు కానీ ఆ పాప క్రియలకు కానీ తన కుమార్తెలు కానీ ఆకర్షితులుగా చేయలే. లోతు మాత్రం నీతిమంతుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఎందుకంటే ప్రియులరా, దేవుని వాక్యము భక్తిహీనుల పట్టణంలో ఏం చేస్తుంది? భస్మం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. భక్తిహీనులందరూ దేవుడు ఏం చేస్తాడు? భస్మం చేస్తాడు.
కనుక భక్తిహీనతకు ప్రేరేపించి అంటే ఈ లోకంలో మరి పర్లేదు, తప్పు చేసినా పర్లేదు, పాపం చేసినా పర్లేదు, దేవుడు తన రక్తంతో కడిగేస్తాడు, మనం ఎలా బ్రతికినా పర్లేదు, వారమత్మాన్ని ఎలా తిరిగినా పర్లేదు, వారం రోజులు మనం ఎలా బ్రతికినా పర్లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువును క్షమించి ప్రభు వాటికి క్షమించేస్తాడు. ఇలాంటి భక్తిహీనత అండ్ ఈ రోజుల్లో చాలా మంది ప్రకటిస్తున్నారు, నేర్పిస్తున్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యతిరేక కార్యాలకు, శారీరక కార్యాలకు మనం లోబడకూడదు అని వాక్యం చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకు నీ మీద ఒక తప్పు మోపుతున్నాను అని ఎందుకు చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో? ఇగో తుయితేరు, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. పెరుగమా, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఏపీసీ సంఘమా, నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఇదిగో నీలో అంగీకారం కాంతి నీలో ఒకటి ఉంది, నాకు అంగీకారం కాంతి నీలో ఒకటి నాకు కనబడుతుంది. కనుక నువ్వు దాన్ని ద్వేషించాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. దేవుడు దేని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించే ప్రజలుగా మనము ఉండవలసిందే. అందుకనే ఇక్కడ లోతు మరి ఆ సుధమ పట్టణంలో ఉన్నాడు, కానీ కామ వికార శాస్త్రులకు తాను అప్పగించుకోలేదు, తన బిడ్డలే అప్పగించలేదు. కాబట్టి లోతును దేవుడు తప్పించుకోగలిగాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అందుకని గలతీ పత్రికలో కూడా మనకి చూడండి ప్రియుల, గలతీ పత్రిక అదే అధ్యాయం 19 చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లారితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరేరని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను. ఏంటంట? శారీరక కార్యాలు. ఇలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఎలాంటి వారు అంటే స్పష్టమైన ఏమనగా అన్నాడు? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, అంటే మరి ఏమన్నాడు అక్కడ? మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు. ఇవన్నీ కూడా ఉన్నవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని స్పష్టంగా దేవుని లేఖల్లో రాశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియులరా, మనము అందుకనే యేసు ప్రభువులు వారు చెప్పారు. మీరు చూడండి, యోహాను సువార్తలో చెప్పాడు. కనుక యేసు ప్రభు అన్నారు, ఇదిగో 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. ఎనిమిదో అధ్యాయము 31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైందురు. శిష్యులైన ఏం చేస్తారు? సత్యమును గ్రహిస్తారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాని. హల్లెలూయా. దేవుని వాక్యమందు మనము నిలవాలి. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యమందు నిలిస్తే మనకి ఏం జరుగుతుంది? దేవుని అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవా నీ వాక్యం నా హృదయంలో ఉన్నది కనుక నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లున్నానన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం నిలుచుంటే, దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని ఎదుట ఏం చేయము? పాపము చేయము. దేవునికి విరోధంగా నడము, దేవునికి విరోధంగా ప్రవర్తించము. అందుకని పిల్లగా మరి ప్రభు అన్నాడు, నా వాక్యం ముందు నిలుచిన వారైతే మీరు ఏం గ్రహిస్తారో? సత్యాన్ని గ్రహిస్తారు. దేవుడికి స్తోత్రం. సత్యాన్ని గ్రహించాలి. ఎవరేం చెప్తే అది నమ్మేయటం కాదు. మళ్ళీ గలతీలు అంటాడు, మరి చెప్తాడు, ఓ గలతీలారా, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారా? భిన్నమైన బోధనకి ఎలా తిరిగిపోతున్నారా మీరు? ప్రతి చిన్న విషయానికి అండి, ప్రతి ఎవడొచ్చి ఏం చెప్తే అదే బాగుంది ఇలా తిరిగిపోతున్నారేంటి? ఓ అవివేకులైన గలతీలారా అన్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఎందుకంటే ఈ రోజున దేవుని వాక్యం మీద నిలవాలి. నిలుసుంటే ఏంటి, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది దేవుని బోధో ఏది దెయ్యం బోధో అర్థం కావాలంటే ముందు దేవుని సందులో నిలబడి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడని మనపూర్వకంగా మనం ప్రార్థించేవారుగా ఉంటే తప్పక దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మరి చెప్తున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20 అన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 2:20. ఆయనను నీ మీద తప్పు అంటే నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుసు యెజబెలు స్త్రీని వంటనిచ్చున్నావు. అదేం చేస్తుంది? జారత్వము చేయటము, విగ్రహములకు బలిచ్చి వాటిని తినుటకు
వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుసు వారిని మోసపరుచుతున్నది అని. అర్థమవుతుందా? యెజబేలు, ఇవాళ సంఘాల్లో యెజబేలు పనిచేయట్లేదా అండి? యెజబేలు అన్నాడు, ఏం చేస్తుందా? విగ్రహములకు బలిచ్చి వాటిని తినుటకును అది నా దాసులు ఏం చేస్తుంది? బోధించుసు వాటిని మోసపరుస్తూ ఉంది. ఈ రోజున పాస్టర్లను చెప్పుకున్న వాళ్ళు అందరూ కూడా మోసపోతున్నారు. చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారంటే, అమ్మో అలాంటి ఎలా కుదురుతుంది, వాళ్ళు మనం సంపాదించుకోవాలి, మళ్ళీ ఇదోటి దేవుని కొరకు మనం సంపాదించుకోవాలి కదా. ఏంది ఏమైనా సంపాదించుకోవాలంట? దేవుని కొరకు సంపాదించాలంట. నువ్వు సంపాదించండి పిచ్చోడా. యేసు తన రక్తము చేత తన స్వరక్తము ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది ఎవరి వల్ల జరిగింది? మన నీతి వల్ల జరిగిందా? మన యొక్క పిల్లలు ఒకవేళ మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి మన ఈ భక్తిని కలిగి ఉన్నామా అంటే మనలో అతిశయించడానికి ఏ మాత్రమో వీలు లేదు అని చెప్పి రాశాడు పౌలు భక్తుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మనలో అతిశయించడానికి ఏ మాత్రమో, ఎందుకంటే ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించుకున్నందువల్ల ఈ భాగ్యం మనకు కలిగింది. అందుకే దైవజనుడు యేసన్న గారు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము అండి, నేను ఎందుకంటే నీ రక్తంలో కడగబెట్టాను కదా ప్రభువా, అందుని బట్టే నాకు ఈ కృప దొరికింది ప్రభు అని దేవునిలో మరి ఆయన గానం చేసి పాడేయలేరు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుకన ఈ దినాల్లో పిల్లలు అక్కడ అన్నాడనమాట, నువ్వు యెజబేలును ఇచ్చేస్తున్నావు, జారత్వానికి ప్రేరేపిస్తున్నావు, విగ్రహాలకు బలిచ్చి వాటిని తినమంటున్నావు, పర్వాలేదని ప్రోత్సహిస్తున్నావు, ఇలాగ నా దాసుల్ని ప్రేరేపిస్తుంది అని అన్నాడు. కనుక ఈ కడవరి దినాల్లో నికోలతో బోధల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మరి యేసు ప్రభు దగ్గరికి ఒక రోజున మార్క్సు వార్త 10:13 చూడండి అండి, కొంతమంది చిన్న బిడ్డలను తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళు శిష్యులు అంటారు, చిన్న బిడ్డలు తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంట? గద్దిస్తున్నారంట. ఈ రోజున సత్యవాక్యం చెప్పే వాళ్ళు ఏం చేస్తారో గద్దిస్తా ఉన్నారు. దేవుని వాక్యం ఉన్నతన్నట్టుగా బోధించే వారిని గద్దిస్తున్నారు అండి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళని, దేవుని పిల్లల్ని తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారు? అలా తీసుకొచ్చిన వారిని గద్దిస్తున్నారు, రక్షణలో తీసుకొచ్చే వారిని గద్దిస్తున్నారు అండి, రక్షణలో నడిపించే వారిని గద్దిస్తున్నారు. ఊరుకోండి అని చెప్పి ఇలాగన చిన్న బిడ్డలను వారు ఏం చేస్తారు? తీసుకొచ్చిన వారిని విసర్జిస్తున్నారంట. చూడండి మార్క్సు వార్త 10:13 చూడండి. మార్క్సు వార్త 10:13 త్వరగా. 10:13 తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దకు వారిని తీసుకువచ్చి, అయితే శిష్యులు అండి వారిని గద్దించారు. ఎవరు గద్దించారంట? శిష్యులు. ఎవరు గద్దించారు వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ రాశాడు, వాళ్ళని తీసుకొచ్చిన వారిని. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా అండి. ఈ రోజుల్లో పిల్లల దేవుని సన్నిధిలో మరి యేసు ప్రభువు వారు అంటే ముట్టాలని కొంతమందిని తీసుకొస్తే, కొంతమంది ఏం చేస్తారో అలా పర్లేదు ఇలా చేయొచ్చు అంటే దేవుని దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకోవాలి. స్వస్థత పొందుకోవాలంటే ఏం చేయాలి? దేనికి దూరంగా ఉండాలి? దేనికి దూరంగా ఉండాలి? మనం వేటికి దూరంగా ఉండాలో వాటన్నింటి నుండి మనము దూరం చేయాలి. అబ్బాయి అలా కాదు, నలుగురితో అంటూ కులంతో అంటూ ఒక వాడికి తీసుకొస్తున్నారు చాలా మంది. అలా ఉండడానికి సంఘం అలా ఉండటం దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే క్రీస్తు రాకడకు మనము నిందారహితముగాను సంపూర్ణముగా ఉండాలి. ఉండినట్లు కాపాడడానికి దేవుడు తన శరీరమందు పాపములకు శిక్ష విధించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకని పిల్లరా ప్రభు చెప్పాడు, ఇదిగో సమస్త జనులు నాకేం చేయాలి? మీరు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందులో బిలాము బోధ అంటే విగ్రహాలకు బలిచ్చే వాటిని తినటము, జారత్వము చేయటం, ప్రేరేపించటం అంట బిలాము బోధ అంటే. అలాగే యెజబేలు బోధ ఏంటంటే జారత్వము చేయటకును, విగ్రహాలకు బలిచ్చే వాటిని తినుటకు దేవుని దాసులకు బోధించుతూ వారిని మోసపరచటం. దీన్నే నికోలయిత బోధలు అని బైబిల్లో రాయించాడు. ఇంకా 4 ప్రసంగాలు ఉన్నాయి దీని మీద. దేవుడికి స్తోత్రం కలిగిరిగా. హల్లెలూయా. అందులో దేవుని సన్నిధిలో పిల్లరా, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు తన రాకడ కొరకు మనం సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరచడానికి దేవుడు తన వాక్యం మనకి ఇచ్చాడు. అందులో మనం దేవుని మీద దృష్టి పెట్టి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టినట్లయితే మనము దేవునికి ఏదైతే ఇక్కడ అంటాడో, నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను, ఆ తప్పు నీలో ఉండడానికి లేదు. నీ మీద ఒక తప్పు మోపవలసి వస్తుంది, ఆ తప్పు నీలో ఉండడానికి నాకు ఇష్టం లేదు.
ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలి? నిందారహితముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందుకు మనకి అంటే శరీర కార్యాలు నెరవేర్చేవారుగా ఉండడానికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం శరీరాన్ని అనుసరించే వారు కాదు, ఆత్మను అనుసరించే వారుగా ఉండాలి. మనలో కక్ష ఉండడానికి వీలు లేదు, భేదాలు ఉండడానికి వీలు లేదు. అంటే మరి పిల్లలు చాలా అక్కడ గలతీ పత్రికలో 5:19 శరీర కార్యాల గురించి చెప్పాడు. వాటిని అసహించుకోవాలి. అలా ఉంటే పరలోకం వెళ్ళమని చెప్పాడు. ఏం చెప్పాడు? పరలోకము వెళ్ళమని చెప్పాడు. కనుక మనము దేవుని సంఘము, దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలంటే అండి, ఈ లోక సంబంధమైన వాటికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందులో వ్యర్థమైన వాటి మీద మన మనసు పెట్టకూడదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. వ్యర్థమైన వాటి మీద మన మనసు తొలగించుకుని క్రీస్తునందు సృష్టింపబడిన వారుగా, నవీన స్వభావం కలిగిన వారుగా, క్రీస్తు అండి తన రక్తం చేత మరి కడగబడిన వారుగా, దేవుని చేత దేవుని సొత్తైన ప్రజలుగా ఈ భూమి మీద మనము బ్రతకవలసిన వారుగా ఉన్నాం.